తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ టీజీ క్యాబ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో డీసీసీబీస్లో స్టాఫ్ అసిస్టెంట్స్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో మొత్తం 10 ఉమ్మడి జిల్లాల్లో 6 ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, కరీంనగర్ అండ్ వరంగల్. ఈ జిల్లాలో ఉన్నటువంటి డీసీసీబీస్లో ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. మొత్తంగా 225 వేకెన్సీస్ దీని ద్వారా ఫిల్ అవుతాయి. ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్డ్గా చెప్తాను. సో ఈ వీడియో అంతా కూడా కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. అప్లై చేసుకోవడానికి యాక్చువల్లీ 18th అక్టోబర్ నుంచి నవంబర్ 6 మధ్యలో అప్లై చేసుకోవాలి మీరు. సో ముందుగానే అప్లై చేసుకుంటే మంచిది. తర్వాత అయితే మాత్రం సైట్ ప్రాబ్లం అవుతుంటుంది, ఎక్కువ రష్ ఉండేవారు. కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లై చేసుకోవడానికంటే ముందు అప్లోడ్ చేయాల్సినవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఏమేమి అప్లోడ్ చేయాలంటే మీ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ డైమెన్షన్స్ ఏంటంటే 200 ఇంటూ 230 పిక్సెల్స్ ఉండాలన్నమాట. యాక్చువల్ ఫైల్ సైజ్ బిట్వీన్ 20 KB అండ్ 50 KB గుర్తుపెట్టుకోండి. మీరు స్కాన్ చేసిన తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అనేది ఈ 20 KB 50 KB మధ్యలో ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ 20 KB మధ్యలో ఉంటే బ్లర్ అవుతుంది. 50 KB కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు. అందుకోసం మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఫైల్ రీసైజ్ చేసుకోండి. సో చాలా సైట్స్, ఫ్రీ సైట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నెట్లో. వాటి సైట్స్ ద్వారా మీరు వాటిని రీసైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేయడమే కాకుండా మీరు లైవ్గా స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్ మీరు అప్లై చేసేటప్పుడు మొబైల్ ద్వారా కానీ, మొబైల్ కెమెరా ద్వారా కానీ, లేకపోతే ల్యాప్టాప్ నెట్ నుంచి తీసుకుంటే మాత్రం వెబ్కామ్ నుంచి కానీ మీ లైవ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పిక్చర్ క్యాప్చర్ చేయాలి ఆ ఫోటోని. సో ఇది అప్లోడ్ చేయాలి, అది కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది, అది మీరే అప్లై చేసినట్టుగా. తర్వాత సిగ్నేచర్, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తోని మీరు సిగ్నేచర్ చేయండి. అది 140/60 పిక్సెల్ మధ్యలో 10 KB 20 KB మధ్యలో మాత్రమే ఉండాలి ఇది. సో ఆ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయకండి. మీ సిగ్నేచర్ కంపల్సరీ సిగ్నేచర్ లాగానే ఉండాలి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది 240/240 పిక్సెల్స్ ఉండాలి. 20 KB 50 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ కానీ, బ్లాక్ ఇంక్ కానీ ఏదైనా వాడి ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది స్కాన్ చేసుకోండి. దాని తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఆ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటుందంటే మీ నోటిఫికేషన్లో 12th పేజీలో ఉంటుంది. ఆ డిక్లరేషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు ఆ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ రాయండి. అది క్యాపిటల్స్లో ఉండకూడదు. ఓకే, ఒక రన్నింగ్ దీనిలాగా ఉండాలి, లెటర్స్లో ఉండాలి. అది 800/400 పిక్సెల్స్. తర్వాత దాని సైజ్ వచ్చేసి 50 KB 100 KB మధ్యలో ఉండాల్సి వస్తుంది. అదే దీంతో పాటుగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు పర్సనల్గా బ్యాంక్ లేకపోతే మాత్రం మీ పేరెంట్స్ ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. అందులో అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, IFSC కోడ్, MACR నెంబర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కోర్స్ అప్లై చేసేటప్పుడు రెడీగా లేకపోతే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి వస్తుంది, మీకు చూపిస్తాను కూడా. అది మీ డీటెయిల్స్ ఒకేసారి మీరు అప్లై చేయలేకపోతే దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా దాని తర్వాత డీటెయిల్స్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు సబ్మిట్ కొడితే మాత్రం, మీరు అప్లికేషన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొడితే మాత్రం మళ్ళీ బ్యాక్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. బట్ దానికి ముందు మీరు ఇన్ఫర్మేషన్ సేవ్ అండ్ నెక్స్ట్ వరకు ఆగిపోతే ఎన్నిసార్లు అయినా సరే మార్చుకోవచ్చు అది. దాని తర్వాత మీరు ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రిపేర్ అవుతున్నా కూడా రేస్ ఇన్స్టిట్యూట్ మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్లో, రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు ఈ కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే మేము అప్లోడ్ చేస్తాం. సో అది మీకు ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రేస్ ఫర్ జాబ్ దీని కోడ్ని స్కాన్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్కి వెళ్ళిపోయి రేస్ ఫర్ జాబ్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ టీజీ క్యాబ్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి కొత్త బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్, హైబ్రిడ్ బ్యాచ్. ఆఫ్లైన్ బ్యాచ్లు అంటే క్లాస్ రూమ్ కోచింగ్, హైబ్రిడ్ బ్యాచ్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్ ప్లస్ అదే క్లాసు లైవ్లో రికార్డ్ అవుతుంది, లైవ్లో కూడా వెళ్తుంది ఆన్లైన్లో. సో మీరు ఆ క్లాస్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాస్ కూడా ఒకవేళ కావాలంటే మీరు చూసుకునే అవకాశం ఉంటుంది, డౌట్లు వస్తే. లేదు మిస్ అయినా కూడా ఆ క్లాస్ మళ్ళీ ఆ క్లాస్ అందులో రెడీగా ఉంటుంది. దట్ ఈస్ హైబ్రిడ్. అది ఆఫ్లైన్ ఆన్లైన్ కలిపి. అదేవిధంగా లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ ఉన్నాయి. అదేవిధంగా లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా 27th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా టీజీ క్యాప్ కోసమే 27th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మీకు హైబ్రిడ్ బ్యాచెస్ అయితే మాత్రం దిల్సుఖ్ నగర్ అండ్ KPSU బ్రాంచ్లోనే స్టార్ట్ అవుతాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని బ్రాంచ్లో స్టార్ట్ అవుతాయి. లైవ్ ఆన్లైన్ బ్యాచ్ కోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో రికార్డెడ్ కోర్సులు ఉన్నది, అదేవిధంగా లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా మీరు ఆ బ్యాచ్ కూడా జాయిన్ అయిపోవచ్చు మీరు. అండ్ అదేవిధంగా ఈ లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ కోసం, లేకపోతే రికార్డెడ్ బ్యాచెస్ కోసం రేస్ ఫర్ జాబ్ యాప్ని ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కానీ, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ మీకు సరిపోతుంది. ఇక
ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కోచింగ్ తీసుకెళ్ళిన స్టూడెంట్స్ కోసం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ బుక్స్, బెస్ట్ మెటీరియల్, ప్రింటెడ్ బుక్స్ అవైలబుల్ ఉంటుంది, మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ కావాలంటే కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు. ఈ నెంబర్కి 8341902102 నెంబర్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తారు. ఇక ఎలా అప్లై చేయాలి దీనికి అంటే, మీరు అప్లై చేసేటప్పుడు మొత్తంగా 6 బ్యాంక్స్ ఉన్నాయి. ప్రతి బ్యాంక్కి సపరేట్గా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు లేకపోతే ఈ ఎపెక్స్ బ్యాంక్ సంబంధించినటువంటి సైట్కి వెళ్ళండి. tgcab.bank.inకి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ అప్పుడు రిక్రూట్మెంట్ కనిపిస్తుంది, స్టాఫ్ రిక్రూట్మెంట్స్ DCCBs అని. అది మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ సపరేట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్గా కనిపిస్తుంది. లేదు అంటే ఇలా ఓపెన్ చేసింది కాదని యాక్చువల్ టీజీ క్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. ఇది కాకుండా మీరు సపరేట్గా కావాలంటే మాత్రం ఈ పర్టికులర్ హైదరాబాద్ DCCB అయితే హైదరాబాద్ DCB.in అని, కరీంనగర్కి అప్లై చేస్తుంటే కరీంనగర్ DCB.org, ఖమ్మం అయితే ఖమ్మం DCB.in, తర్వాత మహబూబ్ నగర్ అయితే DCCB.mbnr.org, మెదక్ అయితే మెదక్ DCB.in, వరంగల్కి అయితే వరంగల్ DCB.in. మీరు ఏదైనా ఓపెన్ చేసుకుని మీరు ఆ పర్టికులర్ దానికి వెళ్తే ఒకలాగానే ఉంటుంది. దేని నుంచి ఓపెన్ చేసినా కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసినా ఇంకే డిస్ట్రిక్ట్ అయినా మీరు చేసుకోవచ్చు. బట్ నేను హైదరాబాద్ది ఓపెన్ చేశాను. మీకు ఇక్కడ హైదరాబాద్ DCB.in ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. దాంట్లో మీకు పైనే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్స్ ఇన్ హైదరాబాద్ DCB అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇమీడియట్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్స్ ఇన్ హైదరాబాద్ DCB. ఇదేమో అప్లై చేయడానికి, కిందిదేమో అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ చూడటం కోసం ఇది ఉంటుంది. మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ కనిపిస్తుంది. అని గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది IBPS. మిగిలిన బ్యాంక్స్ అన్నిటికీ రిక్రూట్మెంట్ ఎలాగైతే కండక్ట్ చేస్తుందో దీనికి కూడా IBPS కండక్ట్ చేస్తుంది. ఇక్కడ అప్లై చేసుకునే డేట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. కొత్తగా మీరు ఇప్పుడే అప్లై చేస్తుంటే న్యూ రిజిస్ట్రేషన్, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి లాగిన్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒకేసారి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే నేను ముందు రిజిస్టర్ చేసుకోగానే ముందు మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. దాంతో పెట్టుకొని మీరు మధ్యలో వెళ్ళి మళ్ళీ లాగిన్ అయ్యి దానికి మీరు ఆ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ముందు కొత్తగా చేస్తాను కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ బ్యాంక్స్ అన్ని ఓపెన్ అయితే మీరు ఏ బ్యాంక్కి అప్లై చేస్తున్నారో ఆ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఓకే, ఏ బ్యాంక్ అప్లై చేస్తే ఆ బ్యాంక్ ఓపెన్ చేయండి. సో నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసి దాన్ని ఓపెన్ చేయండి. బట్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకలాగానే ఉంటుంది, కానీ ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్. ఆ కోఆపరేటివ్ ఏ బ్యాంక్కి అప్లై చేస్తారో అది మాత్రమే ఓపెన్ చేయండి. ఓకే, ఆ బ్యాంక్ మాత్రం ఓపెన్ చేస్తే మీకు సరిపోతుంది. ముందుగా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ముందు. దాని తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. ఇది మీ డీటెయిల్స్ అన్ని. దాని తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ చూసుకోండి, ఒకసారి మొత్తం కనిపిస్తుంది. ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకుంటే బ్యాక్ వచ్చి మళ్ళీ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొన్ని అప్లోడ్స్, కొన్ని సిగ్నేచర్ కావచ్చు, లేకపోతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేసుకుంటారు. అండ్ ఫైనల్ ప్రాసెస్ వచ్చేసి మీ పేమెంట్ మొత్తం 6 స్టేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇక్కడ ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో, రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంటే ఇది ఇంపార్టెంట్ అని మీరు జాగ్రత్తగా చదివి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ 3 ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ నేను డమ్మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఇక్కడ. సో నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ ఓన్లీ నేమ్ మాత్రమే కరెక్ట్. అంతకుమించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నా వైపు నుంచి ఇచ్చేది రైట్ కాదు. మీకు చూపించడం కోసం నేను ఇస్తున్నాను. యాక్చువల్గా నేను ఇచ్చే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఏజ్ ప్రకారంగా. సో నేను ఓన్లీ డమ్మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. నేను ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ ఇవ్వండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నా నేమ్ ఇచ్చాను, ఫస్ట్ నేమ్ ఇక్కడ మీరు ఇవ్వండి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి. ఓకే, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేను ఇక్కడ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను, GS అని. సో ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషను, మిడిల్ నేమ్ ఇస్ కన్ఫర్మేషను, లాస్ట్ నేమ్. చివరికి సర్ నేమ్ ఉంటే మాత్రం లాస్ట్ నేమ్లో ఇవ్వండి. సో కొంతమంది ఏముంటుంది, వెంకట శ్రీనివాస్ ఉందనుకోండి, మిడిల్ నేమ్ మీ ఫస్ట్ మీ మెయిన్ నేమ్ శ్రీనివాస్ అయితే శ్రీనివాస్ మెయిన్ నేమ్గా ఫస్ట్ నేమ్ పెట్టుకోండి. మిడిల్ నేమ్ వెంకట అయితే వెంకట పెట్టండి. లేదు ఫస్ట్ నేమ్ వెంకట పెట్టుకుంటే మిమ్మల్ని ఫస్ట్ నేమే వెంకట అని అనుకుంటారు. సో దాన్ని మిడిల్గా పెట్టుకుంటే శ్రీనివాస్ అనేది మెయిన్ నేమ్ అవుతుంది, వెంకట్ మిడిల్ కావచ్చు మీకు. ఓకే, తర్వాత మీ సర్ నేమ్ అనేది చివరిలో ఇచ్చేసాను, లాస్ట్ నేమ్గా ఇవ్వండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఈజ్ అనేది వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇస్తారు. మీ మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఇక నేను మొబైల్ నెంబర్ అనేది రేస్ ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నేను. ఓకే,
మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ మొబైల్ నెంబర్కే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీ లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ అన్ని దీనికే వస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ మీకు ఈమెయిల్ ఐడి ఉండాలి. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఈమెయిల్ ఐడి యూజ్ చేసేయండి. నేను ఇది కూడా రేస్ ఇన్స్టిట్యూట్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను నేను. రేస్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్గా డొమైన్ నేమ్ వచ్చేసి జీమెయిల్. ఆ డొమైన్ నేమ్ ఉండదు, అంతవరకు ఇవ్వండి. డొమైన్ నేమ్ ఏదంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి మీరు. హాట్మెయిలా, జీమెయిలా, AOL.in, లివ్ డేటా, రెడీమెయిలా, యాహూ అని ఏదనేది ఇక్కడ ఇచ్చుకోండి. వేరే ఏదైనా ఉంటే ఇక్కడ రేస్ ఇన్స్టిట్యూట్ gmail.com అనేది ఈమెయిల్ ఐడి. దీన్ని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయడానికి ముందు ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఫుల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు. రేస్ ఇన్స్టిట్యూట్ @gmail.com అని కంప్లీట్గా ఇచ్చేస్తారు. కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. మీరు సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేయండి. ఓకే. కేస్ సెన్సిటివ్స్ ఉండొచ్చు. క్యాపిటల్ స్మాల్ చూసుకుంటే ఇక్కడ అన్ని కూడా స్మాల్ లెటర్సే ఉన్నాయి. సో ఇబ్బంది లేకుండా మొత్తం ఇచ్చేసాను. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాపప్ వచ్చింది. చూడండి పాపప్ ఏంటంటే ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్, నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఇఫ్ ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. మీది ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇదే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దీనికంటే ముందు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. తేడా ఉంటే మళ్ళీ బ్యాక్ రండి. దాని తర్వాత ఇది మార్చడానికి ఉండదు. సో మళ్ళీ మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ చేసుకోండి. కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా ఉందంటే ఓకే నొక్కండి. అప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్కి వెళ్తాం. ఇక్కడ ఏంటి మనం చేయాల్సింది, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం. ముందుగానే మన దగ్గర ఉన్నటువంటి ఫోటోని స్కాన్ చేసి పెట్టుకున్న ఫోటో స్పెసిఫికేషన్స్ ప్రకారంగా సిగ్నేచర్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం. ఇక్కడే మన ఫోటోగ్రాఫ్ కూడా మనం క్యాప్చర్ చేస్తాం. సో ముందు వచ్చేసి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేసుకోండి. నేను బ్రౌజ్ చేసి ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోని మీరు క్యాప్చర్ చేయండి. వెబ్కామ్ చూస్తూ ఉండండి. దాని తర్వాత క్యాప్ పెట్టుకోవడం కానీ, కలర్ గ్లాసులు పెట్టుకోవడం కానీ, కూలింగ్ గ్లాసెస్ కానీ ఇలాంటివి ఉండకూడదు. డైరెక్ట్గా చూస్తూ వెబ్కామ్లకు చూస్తూ ఫోటో దిగాలి. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సో చూడండి ఇక్కడ మనం అప్లోడ్ చేసాం ఫోటోగ్రాఫ్ అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ క్యాప్చర్ కూడా చేసాం వెబ్కామ్ ద్వారా. సో ఈ రెండు ఇంపార్టెంట్ మీరు చేసేటప్పుడు. ఇది అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సిగ్నేచర్ని స్కాన్ చేయాలి. సో ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకుందని సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్పెసిఫికేషన్స్ ప్రకారంగా. ఇది కూడా కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇది నా వ్యాలిడ్ సిగ్నేచర్ అని, అది నా ఫోటోగ్రాఫర్ మనం కన్ఫర్మ్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వెళ్తాం. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే దాంట్లో డీటెయిల్స్ ఏంటంటే క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ముందు, దాని తర్వాత ఇవి ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, స్టాఫ్ అసిస్టెంట్ ఒకటే ఉంది. దాని తర్వాత ఆర్ యూ అప్లయింగ్ అండర్ సర్వీస్ ఆఫ్ PACS అఫిలియేటెడ్ DCCB అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓపెన్ పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత PACS ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, ఇప్పుడు సో కోఆపరేటివ్ సొసైటీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఓపెన్ క్యాండిడేటా లేకపోతే PACS కింద అప్లై చేస్తున్నారా? మీరు ఆర్ యూ అప్లయింగ్ అండర్ ఓపెన్ క్యాండిడేట్ అంటే నో, ఐ మీన్ PACS అఫిలియేటెడ్ అంటే నో అని పెట్టాను నేను. అంటే ఓపెన్ క్యాండిడేట్ లాగానే అప్లై చేస్తున్నాను. దాని తర్వాత మీ కేటగిరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కేటగిరీ అనేది ఒక్కసారి పెడితే మళ్ళీ మారటానికి ఉండదు. మీరు ఏ కేటగిరీలో SC గ్రూప్ 1, SC గ్రూప్ 2, గ్రేడ్ ఐ మీన్ డిఫరెంట్ కేటగిరీస్ చేశారు కాబట్టి G3 లేకపోతే STయా, BCA, BCD, E తర్వాత OC, EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతే మీరు అది పెట్టండి. నేను ఇక్కడ OC అని చెప్పి పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ పాపప్ వచ్చింది. ఒకసారి మీరు పెడితే మాత్రం చేంజ్ చేయలేరు అని. సో అందుకోసమనే నేను దీన్ని జాగ్రత్తగా చూస్తున్నాను. సో రైట్ OC అని పెట్టాను. మళ్ళీ దీన్ని మార్పు కూడా ఉంటుంది. మళ్ళీ ఇస్తున్నాడు ఇక్కడ నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ ప్రాసెస్ అప్లికేషన్. బట్ ఇది మార్చడానికి ఉండదు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబౌవ్. మీకు డిజబిలిటీ ఉంది, దాని కింద క్లెయిమ్ చేస్తున్నాడు, 40% కంటే ఎక్కువ ఉందా అని అడుగుతున్నాడు. ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెడతాం. తర్వాత ఆ డిజబిలిటీస్ ఏంటి అనేది అందులో అంతా కూడా మీకు ఇస్తాడు ఇక్కడ. డూ యూ నీడ్ కాంపెన్సేటరీ టైం. ఇప్పుడు ఇది ఎస్ అని పెట్టిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కాకుండా కొంత ఎక్స్ట్రా టైం వస్తుంది. స్క్రైబ్ని పెట్టుకుంటారు కాబట్టి పక్కన రాయడానికి ఇంకో స్క్రైబ్ని పెడతారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది అడుగుతుంటాడు ఏమన్నా అవసరం ఉంటుందా అని. అది ఎస్ అన్నప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏది కూడా అప్లికబుల్ ఉండవు.
దీని తర్వాత నెక్స్ట్ అంటే స్క్రైబ్ అవసరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎస్ అని దాన్ని పెట్టి డూ యూ ఇంటెండ్ టు యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎ స్క్రైబ్, మీరు స్క్రైబ్ని వాడదాం అనుకుంటారు, మీకు హెల్పింగ్గా ఎగ్జామినేషన్ రాయడానికి మీ పక్క నుండి సో కావాలనుకుంటున్నారు, ఆ గైడ్ లైన్ స్క్రైబ్ డేట్ ఇక్కడ ఉంటుంది, మీ క్వాలిఫికేషన్ ఏదో దానికంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఇట్లా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటుంది. సో అవన్నీ ఏది అవసరం ఉంటే అది వాళ్ళు మాత్రం ఇక్కడ పెట్టేసేయండి. తర్వాత ఏ పర్సన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ ఇది ఒకటి అడుగుతున్నాడు, ఇది కూడా మనం నో అని పెట్టేస్తున్నాము, ఇది మనం డిజబిలిటీ కింద పెట్టట్లేదు కాబట్టి ఎవరికైతే ఉందో వాళ్ళు కంపల్సరీ దాన్ని చూసి దాన్ని బట్టి పెట్టండి. తర్వాత ఒకవేళ ఎస్ అయితే మాత్రం కంపెన్సేటరీ టైం ఎంత అనేది మీరు ఇవన్నీ కూడా దాని కింద ఇస్తారు. తర్వాత ఇది కూడా ఎట్లా అప్లికబుల్ కాదు, ఏదైతే అప్లికబుల్ కాదో మనం ఒకసారి నో అని పెట్టినప్పుడు మిగిలిన ఓపెన్ అవ్వవు మనకి. తర్వాత వెదర్ ద ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఇన్కమ్ క్వాలిఫైయింగ్ ఫర్ ద క్రిమీ లేయర్, అదే బీసీ క్యాండిడేట్స్ పెట్టుకుంటే మాత్రం మీ క్రిమీ లేయర్ కంటే ఇన్కమ్ కంటే తక్కువ ఉందా, క్రిమీ లేయర్లో ఉంటే మాత్రం వాళ్ళు ఉండదు, సో నాన్ క్రిమీ లేయర్ ఉండాలి, క్రిమీ లేయర్ కంటే తక్కువ ఉండాలి, అది ఉందా అని అడుగుతున్నాడు. సో కాబట్టి అక్కడ బీసీ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ వస్తుంది అది, మీరు అది దాన్ని దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెదర్ యూ బిలాంగ్ టు ఏ రిలీజియస్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ అంటున్నాడు, ఒకవేళ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, మీరు ఏ రిలీజియన్కి బిలాంగ్ చేస్తారో ఆ రిలీజియన్ అనేది ఇక్కడ పెట్టండి. తర్వాత ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ వీడియో కానీ డైవర్స్ ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియరీ కానీ ఇట్లా ఏమన్నా దాని కింద ఏమన్నా రిలాక్సేషన్ కోరుకుంటున్నారా, అది దానికి ఎవరికైతే అప్లికబుల్ ఉందో వాళ్ళు మాత్రం దానికి పెట్టండి. దాని తర్వాత ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టండి, లేకపోతే లోన్ పెట్టండి. తర్వాత డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పీరియడ్ ఆఫ్ సర్వీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆన్ ది సివిల్ సైడ్ ఆఫ్టర్ అవైలింగ్ ద బెనిఫిట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న తర్వాత ఏమైనా గవర్నమెంట్ జాబ్ కిందకి జాయిన్ అయ్యారా, ఇదన్నీ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్, లేకపోతే నో అని పెడతారు. తర్వాత ఏ లోకల్ ఏరియా క్యాండిడేట్, ఓకే, స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 75 ప్రకారం మీరు లోకల్ ఏరియా క్యాండిడేటా అంటే మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళేనా, ఓకే, ఎస్ అయితే ఎస్ అని పెట్టేసేయండి. సో ఎస్ఏ కాబట్టి ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత యూ అన్ ఎంప్లాయీ హూ హాస్ బీన్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ ద డీసీబీ, మీరేమన్నా అదే ఇప్పుడు నేను ఓపెన్ క్యాండిడేట్ కాకుండా సర్వీస్ కింద మీరు అప్లై చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఓకే రైట్. దాని తర్వాత మీరు నేషనాలిటీ ఆల్రెడీ వచ్చేసింది. ఆధార్ వెరిఫికేషన్, మీ ఇచ్చినటువంటి ఆధార్ని వాళ్ళు కన్సెంట్ తీసుకుంటారు, కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ అంటే మరి వెరిఫై చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎస్ అని చెప్పండి. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఎవ్రీథింగ్ నేను అన్నీ కూడా డమ్మీ నెంబర్స్ ఇస్తున్నాను, మీరు మాత్రం మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి, మీరు ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. ఓకే, తర్వాత పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అయితే యాక్చువల్గా మనకు మొత్తం 6 డీసీబీస్ ఉంది, ఆ 6 డీసీబీస్లో ఏదైనా ఒక సెంటర్ తీసుకోవచ్చు మీరు ఎగ్జామినేషన్ రాయడానికి, మీరు దేనికి అప్లై చేసినా సెంటర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో అది తీసుకొని మీరు రాయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది హైదరాబాద్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇంకేదైనా డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మళ్ళీ హైదరాబాద్ ఇవ్వకండి, మీరు ఏది అప్లై చేస్తున్నారో ఒక 3 ఇవ్వాలి మొత్తం. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఇంకొక డిస్ట్రిక్ట్ ఇవ్వండి, అంటే అక్కడ ఆ క్యాండిడేట్ సరిపోకపోతే ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే వేరే ప్రిఫరెన్స్ 2కి ఇస్తారు, లేక తక్కువ మంది ఉన్నా కూడా వేరేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నా ఎగ్జామినేషన్ ఏ డిస్ట్రిక్ట్లో అయినా సరే రాయొచ్చు. సో మీరు అట్లా ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ వచ్చింది. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, మెన్షన్ చేసింది పర్సనల్ డీటెయిల్స్ నేను మీకు ముందే చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా నేను డమ్మీ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏముందో అది ఇవ్వండి. దీని ప్రకారంగా చూడండి, ప్లీజ్ నోట్ దెన్ వెన్ యూ చేంజ్ యువర్ ఇయర్ ఆఫ్ బర్త్ ద రెలవెంట్ ఇయర్స్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ ద క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యూ విల్ హ్యావ్ టు బి రీవాలిడేటెడ్ అండ్ సేవ్డ్ అగైన్. ఓకే, ఒకవేళ తేడా ఉంటే మాత్రం మళ్ళీ రీవాలిడ్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోండి, జాగ్రత్తగా ఉంటాయి. 18 years 19 months మళ్ళీ వ్యాలిడేట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, దీని ప్రకారంగానే ఉండాలి మీది అనేది మీకు క్లియర్గా చెప్తా ఉన్నాడు అక్కడ. సో మీ ఏజ్ అనేది 18 years దాటి తర్వాత మీకు దానికి సరిపోయేలాగా ఉండాలి, ఎలిజిబిలిటీ ఉంది అని. నెక్స్ట్ తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇవ్వండి, మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏంటిది, ముందు జెండర్ ఇక్కడ మెయిల్. తర్వాత డూ హ్యావ్ ఎ ట్విన్ బ్రదర్, మీకు ఎవరైనా కవల బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారా, ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే ఒకళ్ళ బదులు ఒకళ్ళు రాసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది మీరు ఇందులో ఇవ్వాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇవ్వండి, మ్యారీడ్ అయితే మీరు మ్యారీడ్ అని చెప్పండి, ఓకే, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఇందులో దేనికి కిందికి వస్తే మీరు అది ఇవ్వండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. మీరు జాగ్రత్తగా స్పెల్లింగ్ తేడా రాకుండా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా తర్వాత కన్సిడర్ చేయరు. స్పెల్లింగ్ మిస్టేక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మదర్స్ నేమ్ ఇక్కడ
ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మ్యారేజ్ అయితే మాత్రం స్పౌస్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్టార్ మార్కులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సింది. తర్వాత మీ అడ్రస్ ఏంటి, మీరు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీకు కమ్యూనికేషన్ అది దేనికి రావాలో అడ్రస్ ఇవ్వండి. నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇదే ఇస్తున్నాను, రేస్ దే ఇస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి ఇవ్వచ్చు. రేసు దిల్సుఖ్ నగర్ అంటాను. మనకు 6 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ నేను దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఇస్తున్నాను. దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఏ డిస్టిక్ అడుగుతున్నారు, రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పాను. తర్వాత ఏ స్టేట్, ఆఫ్ కోర్స్ తెలంగాణ. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. ఓకే, ఆ పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయండి. తర్వాత ఇది కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయాలి. మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే సేమ్ అని పెట్టండి. ఒకటి కాకపోతే సపరేట్గా ఇవ్వండి. అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటున్నారు, ఇది కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడికే కావాలి ఇన్ఫర్మేషన్ అంతా, ఇక్కడికే రావాలి అని చెప్పి అనుకోండి, ఇది కరస్పాండెన్స్. పర్మనెంట్ అడ్రస్ మీ విలేజ్లో కానీ ఊర్లో కానీ ఎక్కడ ఉంటే అది పర్మనెంట్ అడ్రస్ అని ఇవ్వండి. ఆ రెండు ఇంపార్టెంట్. తర్వాత మీరు ఫీజు కడుతుంటే ఆ ఫీజు కరస్పాండెన్స్ అడ్రస్కి వెళ్ళాలా, పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళాలా, దేనికంటే అంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలా, ఈ ప్రాంతానికి వెళ్ళాలా. ఒకవేళ అది ఒక స్టేట్లో ఉండొచ్చు, ఇది ఇంకొక స్టేట్లో ఉండొచ్చు. అప్పుడు ఏ స్టేట్కి జిఎస్టీ వెళ్ళాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీరు పెట్టచ్చు. పర్మనెంట్ అని పెడితే స్టేట్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ తెలంగాణ స్టేట్, రెండు తెలంగాణ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో మళ్ళీ ఇక్కడ నేను చెప్పినట్టుగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ముందు అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటో ఇవ్వండి, ఎవరి పేరు మీద అకౌంట్ ఉంది అనేది మీరు ఇవ్వండి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. సో యాజ్ ఎ సెడ్ నేను అన్ని కూడా డమ్మీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బ్యాంక్ బ్రాంచ్ అండ్ బ్యాంక్ బ్రాంచ్ నేమ్, ఏ బ్యాంకు అండ్ బ్యాంక్ బ్రాంచ్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకులో ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ అంటున్నాను, దిల్సుఖ్ నగర్ అంటున్నాను. ఇది ఒరిజినల్ కాదు, జస్ట్ ఇస్తున్నాను. బ్యాంక్ ఏంటి అండ్ బ్రాంచ్ నేమ్ ఏంటి, అకౌంట్ ఏంటి, సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా, అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది, నేను ఇది యాక్చువల్ ఒరిజినల్ కాదు, నేను ఒకవేళ ఇస్తుంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేను ఇక్కడ. తర్వాత ఎంఐసిఆర్ నెంబర్ కూడా, ఐఎమ్ నాట్ గివింగ్ ఒరిజినల్, చూస్తాను. సరే, మొత్తం నేను ఓసీ కింద పెట్టాను కాబట్టి 1180 రూపీస్ నేను కట్టాలి. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ. అంటే ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమన్నా మిస్ చేశానా, కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా మిస్ అవుతుందా ఒక్కసారి వ్యాలిడేట్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు వచ్చింది 1 or more ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ద పేజ్. ఇక్కడ తేడాలు ఉన్నాయి, ఏదో ఒకసారి చెక్ చేసుకోండి అని వచ్చింది. ఏంటి ఉన్న తేడాలు, ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను, మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇచ్చారు అడ్రస్ ఏంటి, ఇన్వాలిడ్ ఫర్ అడ్రస్ కరస్పాండెన్స్. అడ్రస్ 1 అనేది ఇక్కడ సరిగ్గా లేదు ఇన్ఫర్మేషన్ అనేది లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇస్తాను నేను చైతన్యపురి అని. సో అది ఇన్వాలిడ్ ఉంది అని అడ్రస్ ఇచ్చింది. ఆ నేమ్ అడ్రస్లో ఆ పేరు ఉండకూడదు కదా అని ఇన్వాలిడ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ చేస్తాను. అక్కడ ఇంతకుముందు రేస్ అని పెట్టాను, అది ఇన్వాలిడ్, మీరు మార్చండి అంటే నేను మార్చాను. ఎస్, ఇప్పుడు సరిపోయింది. చూసారా, ఇప్పుడు పాపప్ వచ్చింది వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎంఐసిఆర్ కోడ్ ఇచ్చాము, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాము. ఆ ఇచ్చేటప్పుడు ఎంఐసిఆర్ నెంబర్ ఇచ్చాను, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాను. ఒక్కోసారి అది డిజిట్స్ మీరు రాంగ్ ఇచ్చారనుకోండి, 9 డిజిట్స్ ఇవ్వాల్సింది మీరు 8 ఇచ్చారు, అక్కడ 9 డిజిట్స్ రావాలా చెక్ చేసుకోండి అని వస్తుంది, అట్లా అనమాట. సో ఇక్కడ మనం సరిగ్గా వెరిఫై చేసుకుని అంతా సరిపోయింది. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడంతా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మీరు చేసినంత కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకుని రావచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, డీటెయిల్స్. ఓకే, సో ఇదంతా కూడా అయిపోయింది, మొత్తం ఇచ్చేసాం కంప్లీట్గా. మీరు వెనకాల కూడా వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు. సరే, దీని అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే ఇచ్చేసాం కదా, సేవ్ అండ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాం. నెక్స్ట్ స్టేజ్లో ఇక్కడ మంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకుని October 1, 2025 వరకే మీ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీది కంప్లీట్ అయిపోయి ఉండాలి అప్పటి వరకు, అంటే రిజల్ట్ వచ్చేసి ఉండాలి ఆ టైంకి, అదనమాట. సో మీ ముందు మినిమం బేసిక్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. ఏంటి ఆ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి, మీరు చదువుకునేది ఇవ్వండి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు. అండ్ గుర్తుపెట్టుకోండి, October 1 లోపులోనే ఉండాలి కాబట్టి మీది ఉండాలి, October 1 లోపునే ఉండాలి అది. దాని తర్వాత ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయదు. నేను September 1 అని పెట్టాను. నేను ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చింది, తర్వాత ఏ క్లాసు, ఆ పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్ 90% వచ్చింది, ఫస్ట్ క్లాస్ అని మెన్షన్ చేశాను. ఇంకేమైనా ఉంటే మీకు మెన్షన్ చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉందా, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉందా, అదర్స్ ఏమైనా ఉన్నాయా, ఇది కూడా పెట్టండి.
తర్వాత డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్? తెలుగు లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ ఉండాలి, కంపల్సరీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి, మీకు 10th వరకు ఒక సబ్జెక్ట్గా చదువుకోవాలి. ఎస్ అని పెట్టాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసా మీకు? ఎస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎస్, ఈ రెండు కూడా. దాని తర్వాత మీరు ఏమైనా వర్క్ చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ వర్క్ చేయకపోతే పర్లేదు, వర్క్ చేసి మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీకు ఏం లాంగ్వేజెస్ తెలుసు, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి? ఇంగ్లీషు ఏమేమి వస్తుంది? ఇంగ్లీష్ చదవటం వస్తుందా? ఎస్. రాయటం వస్తుందా? ఎస్. మాట్లాడటం వస్తుందా? ఎస్. అదేవిధంగా నెక్స్ట్ తెలుగు, ఈ మ్యాండేటరీ, ఈ రెండు ఎస్, ఈ మూడు కూడా, ఈ రెండు కూడా. ఇది కాకుండా మీకు ఇంకేం లాంగ్వేజెస్ వచ్చినా సరే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వ్యాలిడేట్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటే నేను ఏం మిస్ చేయలేదు అని. దీని తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్ళాం. సేవ్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ అంటే మనం చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీట్గా వస్తుంది. మీరు ఒక్కసారి మళ్ళీసారి చెక్ చేసుకోండి. ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఓకే, మనకు ఆల్రెడీ వచ్చేసింది. మీకు ఆల్రెడీ మొబైల్కి, ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతాయి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి వెరిఫై చేసుకోండి, మొత్తం ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫాదర్స్ నేము, మదర్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ముందే చెక్ చేసుకోండి. ఏమైనా తేడాలు ఉన్నాయా అన్నీ చూసుకోండి ఇక్కడ. ఓకే, తేడాలు ఉన్నాయనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేంజెస్ కరెక్షన్ చేసుకోండి. ఒక రిజిస్ట్రేషన్ తప్ప మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్ప మిగిలిన కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నేను ఇచ్చిన తర్వాత అగ్రీ చేయండి, ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేయండి. అగ్రీ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్, మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని మీరు మెన్షన్ చేశారు అంటే మళ్ళీ ఇంక ఎడిటింగ్ ఛాన్స్ లేదు. లేదు అంటే మాత్రం క్యాన్సిల్ చేసి, అందుకని పాపప్ పడుతుంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనగానే పాపప్ వస్తుంది. ఏంటి? ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా ఏది కూడా మార్చడానికి లేదు, ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. దీని తర్వాత మనకున్నది ఏంటి? డీటెయిల్స్ ఓన్లీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డబ్బులు కట్టేసేయాలి, పేమెంట్ చేయాలి. అందుకోసమనే మీకు అది ఎటువంటిది లేదు. సో క్యాన్సిల్ చేసి బ్యాక్ అంట. బ్యాక్ అంటే మళ్ళీ ఇదంతా వస్తుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి ఇక్కడ, అట్లా వర్క్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేస్తే మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కసారి చేస్తే మాత్రం ఇది ఫైనల్, మళ్ళీ ఇంకెటువంటిది ఉండదు. నేను రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పెట్టాను. సో ఎస్, ఐ అగ్రీ సబ్మిట్ ద అప్లికేషన్. నేను ఇప్పుడు మనం ఫైనల్గా ఒప్పుకున్నాం. ఎస్, ఇది అయిపోయిన తర్వాత మనకి ఓకే అన్నాను. టైం తీసుకుంటుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ అగ్రీ చేయలేదు. ఎందుకు తీసుకోలేదంటే నేను ఇక్కడ అగ్రీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అడుగుతుంది ఓకే అని. ఆర్ షూర్ టు కంటిన్యూ? ఎస్. ఇప్పుడు మనకి ఏంటంటే అప్లోడ్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఎస్, ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం. దాని తర్వాత ఇదే చెక్ చేసుకోండి, ఎస్. దాని తర్వాత ఏంటి? హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 12th పేజీలో ఉంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇది, అది రాసి పెట్టుకోండి. అది స్కాన్ చేయండి. అయిపోయింది, ఇక్కడ మనం పెట్టాం. పెట్టిన తర్వాత ఓకే. దాని తర్వాత ఏంటి? ఈ రెండే. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ని ప్రెస్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్. సెక్యూరిటీ కోడ్ లేదు, ఎందుకు? సెన్సిటివ్, కేస్ సెన్సిటివ్. ఇది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను, అందులో ఉన్నదేమో స్మాల్ లెటర్స్. జాగ్రత్తగా, కేస్ సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్. ఎస్, ఆర్ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్. నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ ఎస్, ఓకే, ఇది ఫైనల్ సబ్మిషన్. ఇక్కడ తర్వాత మనం చేసేది ఏంటంటే పేమెంట్కి వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ మోడల్ మీరు బిల్ డెస్క్లో చేస్తారా, లేకపోతే సిసి అవెన్యూ ద్వారా చేస్తారా, పేమెంట్ డేట్ అనేది మీరు చేస్తారు. నేను ఇచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. దాని తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్ అనగానే ఇప్పుడు మీ బిల్ డెస్క్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి. ఎలా పేమెంట్ చేస్తారు అంటే క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ ఏది నుంచి అయినా సరే మీరు చేసుకొని పేమెంట్ చేసేయండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి పేమెంట్ అయిపోయిందంటే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు అప్లికేషన్ కూడా మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసి ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఒకసారి సబ్మిట్ చేసి అమౌంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఆ కాపీ మీ దగ్గర ఫైల్ చేసి పెట్టుకోండి. మధ్యలో మళ్ళీ తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత కూడా మళ్ళీ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు తీసుకోలేకపోతే తర్వాత అయినా మిమ్మల్ని అప్లికేషన్ తీసుకోవచ్చు. మీరు అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, అప్పుడు మీకు విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయినప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. సో తర్వాత ఏం తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దీనికోసం ఈ ఎగ్జామినేషన్ కోసం ఆఫ్లైన్ హైబ్రిడ్ బ్యాచ్లు, అదేవిధంగా ఆన్లైన్ బ్యాచ్లు 27th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా 27th స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 1 month బ్యాచ్ ఉంది, 2 months బ్యాచ్ ఉంది, లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి, డే బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే
అది తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డిసెంబర్ మంత్‌లో ఉంది. మినిమమ్‌గా 2 మంత్స్ టైం ఉంది. సో, దానికి తగ్గట్టుగా మీ బ్యాచెస్ ప్లాన్ చేసుకొనుండి. సో, సరిపోతుందిది. సో, ప్రిపేర్ గట్టిగా అవుతే మాత్రం డెఫినిట్‌గా సక్సెస్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.